కూచిపూడి కళాక్షేత్రం కామారెడ్డి వ్యవస్థాపకుడు శ్రీ వంశీ ప్రతాప్ గౌడ్ గారికి, అలాగే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ ప్రధాని రామకృష్ణుడు అన్నకి, కామారెడ్డి మా గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి అన్న గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులకి, వాళ్ళ గార్డియన్స్కి, మీడియా వాళ్ళకి, మిగతా ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారాలు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద లెజెండరీ యాక్ట్రెస్, గొప్ప నటీమణి, అంటే మనమందరం ఎంతో ఇష్టపడే ఆర్టిస్ట్ ఆమని గారు. మేడం నమస్కారం. నాకు ఈ సంవత్సరం ఒక అదృష్టం కలిగింది ఏంటంటే మేడం గారి పక్కన యాక్ట్ చేసే అదృష్టం వచ్చింది. అది నాకు జీవితంలో మర్చిపోలేదు. ఏంటంటే దగ్గర 25,000 ఎపిసోడ్లో యాక్ట్ చేశాను. నేనే టెలివిజన్లో ఎక్కువ ఎపిసోడ్స్ యాక్ట్ చేసిన వ్యక్తిని టెలివిజన్ హిస్టరీలో 30 సంవత్సరాల నుంచి. కానీ ఆ 25,000 ఎపిసోడ్లో కూడా నేను చాలా సంతోషపడి గర్వంగా ఫీల్ అయింది ఆమని గారి పక్కన ఛాన్స్ వచ్చినప్పుడు. చాలా థ్యాంక్స్ మేడం, మీ పక్కన యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. మీరు అంత బాగా మాతో కలిసిపోయి నాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన అందరికీ థ్యాంక్ యూ అండ్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నా మాట మన్నించి ఇక్కడికి వచ్చినందుకు కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ రామకృష్ణ అన్న ఒక మాట చెప్పాడు, కామారెడ్డిలో ఇలా ప్రోగ్రామ్ ఉంది, రావాలి ప్రభాకర్ నువ్వు ఆమని గారిని. అన్న 30 సంవత్సరాల క్రితం నుంచి నాకు ఫ్రెండ్, గైడ్, ఎందుకంటే కలిసి పని చేశాము. ఆయన మాకంటే ముందే రైటరు, డైరెక్టరు, యాక్టరు, ప్రొడ్యూసర్ అన్నీ ఆయన. సో ఆయన చెప్పగానే ఇంక నేను ఏం మాట్లాడలేదు. ఓకే అన్న మీరు చెప్పండి, టైం చెప్పండి, వచ్చేస్తానని చెప్పాను. కానీ ఇక్కడ ఎవరు చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ ఏంటో తెలియదు. అంటే సిగ్గుగా ఫీల్ అవుతున్నాను. ఆయన 7 ఆర్ట్ ఫామ్స్ ఒకే స్టేజ్ పైన చేసి ఇంత చరిత్ర సృష్టించిన వ్యక్తి గురించి నేను ఇన్నాళ్ళు ఎలా తెలుసుకోలేకపోయాను అని సిగ్గుగా ఫీల్ అవుతున్నాను. కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా కలిసి ప్రత్యక్షంగా అతను చూసినందుకు, అతని పని ఇక్కడ చూసినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. హ్యాపీ టు సీ యూ వంశీ ప్రతాప్ గౌడ్, వి రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. అంటే మనం ఏదో సాధించాము, మనం ఏదో చేసేసామని వదిలేయకుండా మీలో ఉన్న ఆ కళలని ఇంతమంది బాల బాలికలకు మీరు నేర్పిస్తూ ఇంత గొప్ప సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలకి చాలా ర్యాష్గా, అంటే ఎలా చెప్తారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే మనం చూడలేకపోతున్నాం. వాళ్ళ రియాక్షన్స్ కానీ వాళ్ళ ఇది కానీ అవన్నీ ఎందుకంటే ఇలాంటి కళలు వాళ్ళు నేర్చుకోకపోబట్టి. ఇలాంటి కళలు నేర్చుకుంటే ఆ సాత్వికత వస్తుంది, వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, బలం వస్తుంది, ఒక బిహేవియర్ వస్తుంది, మర్యాద వస్తుంది. అవన్నీ రావాలి అంటే ఇలాంటి కళలను, మన భారతదేశంలోనే ఉంది గొప్ప కళలు ఇలాంటివి. వీటిని ఇలా ముందుకు తీసుకెళ్తూ 10 మందికి నేర్పించే వారికంటే గొప్పవారు ఇక్కడ ఎవరు లేరు సార్. వంశీ ప్రతాప్ గౌడ్ గారు, మీకు డెఫినెట్గా ఈ విషయంలో ఎంత చెప్పినా తక్కువే సార్. అన్నట్టు పద్మశ్రీ, పద్మభూషణ్, ఏదైనా సరే, ఏదైనా భారతరత్న తెచ్చినా పర్వాలేదు. సో డెఫినెట్గా ఇలాంటి కళలు మనం ప్రోత్సహించాలండి. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఏంటి వేడిగా ఉంది ఏంటి అనుకుంటూ వచ్చినాం. పిల్లలు నాట్యం చేస్తుంటే అవన్నీ మర్చిపోయాం. మేము కూడా పైకి ఎక్కి ఎవరు పిలవకుండా డ్యాన్స్ కూడా చేసేసాం. మేడం గారు డ్యాన్స్ చేస్తుంటే వచ్చిన ఛాన్స్ ఎందుకు వదులుకోవాలని నేను కూడా వచ్చేసి ఏదో ఒకటి పాడేశాను. అండ్ ఈ విషయంలో ఈరోజు పిల్లలు ఎంత బాగా చేశారంటే, ఎస్పెషల్లీ భామా కలాపం కానీ, వెంకటేశ్వర స్వామి ఇది కానీ చాలా అంటే చాలా ప్రొఫెషనల్గా, ఎక్స్ట్రాడినరీగా, అంటే మనకి గూస్ బంప్స్ వచ్చాయండి. జాతిరత్నాల డైలాగ్ అయితే గూస్ పీపుల్స్ వచ్చాయి. సో చాలా బాగా చేశారు. పిల్లలందరికీ కంగ్రాచ్యులేషన్స్, మీ అందరికీ ఆశీస్సులు, మీరందరూ బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా, ఇంత దిగ్విజయంగా ఆయన నిర్వహించడానికి సహకరించినటువంటి వాళ్ళ టీం అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా మనులు అసలు నిజంగా వాళ్ళు ఎంత పరిగెడుతున్నారు, ఎంత పని చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యు మా అందరికీ. నాకు అందుకే మహిళలంటే ప్రత్యేక గౌరవం అండి. మా ఆవిడంటే కూడా చాలా గౌరవం నాకు. తను లేకపోతే మాకు బతికే లేదు. సో మహిళలు ఎప్పుడు వాళ్ళ వల్లనే ఏ కుటుంబమైనా బాగుంటుంది, ఏ లోకమైనా బాగుంటుంది. సో వాళ్ళు కష్టపడగలరు, ఎంత కష్టమైనా పడగలరు.
ఇష్టంగా కష్టపడగలరు వాళ్ళు, చూస్తుంటే తెలిసిపోతుంది. సో ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. విచ్చేసిన వారికి, ఈ పెర్ఫార్మెన్సెస్ చేసిన వారికి అందరికీ ధన్యవాదాలు. అండ్ కామారెడ్డిలో నా సొంత చెల్లెలు 7-8 ఇయర్స్ ఉంది, ఒక్కసారి కూడా రాలేకపోయాను. ఏంటో మరి విచిత్రం, వంశీ ప్రతాప్ గౌడ్ తీసుకొచ్చేసాడు ఇక్కడ, దగ్గరే హైదరాబాద్. కానీ 7-8 ఇయర్స్ నా చెల్లి ఇక్కడ ఉన్నప్పుడు రాలేకపోయాను. చాలాసార్లు చెప్పింది కానీ కుదరలే. సో ఏదైనా సరే మన చేతుల్లో ఏం ఉండదు, ఎప్పుడు ఎక్కడికి రావాలనేది అంతా ఇందా కనపడ్డాడు కదా ఆయనే చెప్తారు, మొత్తం మన చేతిలో ఉండదు. మీకు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, ఇంతకంటే గొప్ప కార్యక్రమాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కామారెడ్డి ప్రజలందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ. మా సీరియల్స్ ఇలాగే చూస్తూ ఉండండి, ఇల్లు ఇల్లాలు పిల్లలు, అలాగే చామంతి. ప్రస్తుతం ఈ 2 సీరియల్స్ చేస్తున్నాను, చూస్తూ ఉండండి. మీరు మీ పిల్లల్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇష్టమైంది, మా పిల్లల్ని కూడా నేను అలాగే ఎంకరేజ్ చేస్తున్నాను. మా అబ్బాయి 4 మూవీస్లో హీరోగా చేస్తున్నాడు, మా పాప 3 సినిమాల్లో హీరోయిన్గా చేస్తుంది. ఒక సినిమా రిలీజ్ అయింది మా బాబుది, త్వరలో మీ ముందుకు అన్ని సినిమాలు వస్తాయి. తప్పకుండా చూసి వాళ్ళని కూడా మీరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. స్పెషల్లీ థ్యాంక్స్ టు రామకృష్ణ. థ్యాంక్ యూ అన్న.